బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ, గెస్ట్ అయినటువంటి సుధా మేడం గారికి అందరికీ ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతం అండి. థ్యాంక్ యూ. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల బ్యాచ్ లో 4వ రోజుకు క్లాస్కు స్వాగతం అండి. ఈరోజు మనకు శాకాహారము మరియు సాత్వికాహారము ఈ టాపిక్ మీద మనకు క్లాస్ చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి మేడం గారు వచ్చారు. అద్భుతంగా చెప్తారు. ఏ ఏ టాపిక్ ఇచ్చినా కానీ అంత మంచిగా, అంత నీట్గా అన్నమాట, అంత పూర్తిగా వివరించేసి అద్భుతమైన క్లాస్ ఇస్తారు. ముందు ముందు జరిగిన క్లాసులు కూడా మనకు చాలా మంచిగా ఇచ్చారు మేడం గారు. ఈరోజు కూడా శాకాహారం, సాత్వికాహారం వీటి గురించి క్లాస్ ఇస్తారండి. మేడం గారికి వెల్కమ్ చెప్తాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసి ఈ ధ్యాన యజ్ఞంలో పాలు పంచుకునేలాగా చేసినటువంటి నా గురువు ప్రేమ్నాథ్ సార్కి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ బై మహావతార్ టీవీ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను, రంగనాథ్ సార్కి, లలిత మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ముందుగా ఇంకొకటి చెప్పాలి మేడం, మా మదర్ పేరు కూడా లలితానే, మీ పేరు కూడా లలితానే, మా పిరమిడ్ పేరు కూడాను లలితానే. అద్భుతం. సో హ్యాపీ మ్యామ్. మీ పేరు చూసినప్పుడల్లా కూడాను ఒక ఒక తెలియని ఒక హ్యాపీనెస్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ముందుగా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. వెజిటేరియనిజం అంటే శాకాహారం గురించి, సాత్విక ఆహారం గురించి. మీరు చాలా చోట్ల సాత్విక ఆహారం గురించి తెలిసింటుంది. కాకపోతే నేను ఇంకొంచెం నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పినప్పుడు అక్కడ 17వ అధ్యాయంలో ఆయన చెప్పారంట ఆహారం గురించి. ఏం చెప్పారు అంటే 3 రకాలు చెప్పారండి. ఒకటి సాత్విక ఆహారం, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. సాత్విక ఆహారము అంటే గిన 3 ఆలండి: ఆయుష్, ఆరోగ్యం, ఆనందం. ఈ 3 ఆలు మనకి సొంతం కావాలి అంటే గిన సాత్విక ఆహారం తీసుకోవాలి అని చెప్పేశారండి భగవద్గీతలో. చాలా సూక్ష్మంగా భగవద్గీతలో చెప్పేశారనమాట అర్జునుడికి. ఇది తీసుకోవడం వల్ల మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యం అన్నది మీ దరి చేరదు, ఏ వైరస్ కూడా మీకు దరి చేరదు, అంతటి ముఖ్యమైనటువంటిది ఈ సాత్విక ఆహారము అన్నారు. దాంట్లో వాళ్ళు ఎక్కువగా చెప్పేటువంటి ఒక సాత్విక ఆహారమైనటువంటి పదార్థాలు ఏంటి అని అంటే గిన పాల పదార్థాలండి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆవు పాలు, అది ఎస్పెషలీ ఆవు పాలు చాలా శ్రేష్టం అన్నమాట. వాటి ద్వారా తీసుకునేటువంటిది. మళ్ళీ ప్లస్ నట్స్, క్యాషు నట్స్, బాదాం, పిస్తా, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను సాత్విక ఆహారం కేటగిరీలో వస్తాయట. వీటిని తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాల బారిన పడము మనము అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్పారట. మరి నెక్స్ట్ రాజసిక ఆహారం. రాజసిక ఆహారం అంటే ఏమిటి అంటే పులుపు, వగరు, చేదు, లవణం అంటే ఉప్పు, కారము, వేడి, ఇటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం వల్ల మన శరీరము రోగగ్రస్తం అవుతుంది అని చెప్తున్నారు. అదేంటి మేడం, పులుపు తినకుండా, ఉప్పు కారాలు తినకుండా ఉంటే మన శరీరాలు పని చేస్తాయా అని అంటే ఖచ్చితంగా చేస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల వేదోచ్చరణ కూడా చాలా ఈజీగా చేయగలం.
ఒక శ్లోకము మనకి అసలు చెప్పాలంటే మనకి శ్లోకాలు మాత్రమే చెప్పిస్తారండి. మంత్రాలు ఎప్పుడు చెప్పించరు మనకి. ఎందుకు చెప్పించారు? అది అక్షరాల కలయికే, ఇది అక్షరాల కలయికే. ఎందుకు చెప్పించారు? శ్లోకాలు మాత్రమే చెప్తారు. అసలు శ్లోకాలంటే ఏముంటుందో తెలుసా అండి? ఒక రూపాన్ని ఏదైతే మనం తలుచుకున్నామో, వినాయకుడు తొండముతో ఇలా ఉంటాడు, కృష్ణుడు పిల్లని గొరవ పెట్టుకొని ఇలా ఉంటాడు, రాముడు ధనస్సు పట్టుకొని ఇలా ఉంటాడు అంటూ మనం కొన్ని ప్రతిరూపాల్ని మనమే చిత్రీకరించుకొని దాన్ని పటాల్లో ఫ్రేమ్స్ చేసుకోవడము, శిలా విగ్రహాలు చేసుకొని గుళ్ళలో పెట్టుకోవడము, వాటిని మనము పూజించడము చేస్తున్నాం. ఆ పూజించడంలోనే శ్లోకాలలో మీరు ఇంత గొప్పవారు, మీరు ఇంత జ్ఞానాన్ని మాకు అందించారు, మీరు మాకింత శక్తిని అందించారు అంటే పొగడ్డమేనండి ఉండేది శ్లోకాలంటే. దాంట్లో మీరు మాకిది కావాలి అని అడగడం ఉంటది. వరాలు అడగడం. నాకు ఆనందాన్ని ఇయ్యండి, నాకు ఐశ్వర్యాన్ని ఇయ్యండి. ఇలా కోరుకునే కోరికలతో కలిపి ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు. మీరు గొప్పవారు, మీరు అంత టాలెంటెడ్, మీకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, మీరు చాలా ఇంటెలిజెంట్, మీరు జీనియస్, మీరు అది ఇది అంటూ పొగడ్డం. లలితా సహస్రనామం. లలితా సహస్రనామం అంటే ఏంటి చెప్పండి? ఆవిడకి 1000 నామాలు. అంటే ఆవిడ ఎంత గ్రేట్. అది పదే పదే చెప్తాం మనం. అంటే వాళ్ళని పొగడ్డం అన్నమాట. ఇంకా లలిత సహస్రనామంలో ఇంకా చాలా రకాల విషయాలు దాగి ఉన్నాయనుకోండి. ఆధ్యాత్మికత చానానే ఉంది. బట్ పైకి చెప్తున్నాను. మనకి మంత్రోచ్చారణ ఇవ్వరు. కేవలం శ్లోకాలు మాత్రమే ప్రతి ఒక్కరికి అందుబాటులోకొచ్చింది. ఎందుకు అంటే మనము తీసుకునేటువంటి ఆహారము సాత్విక ఆహారం అయితే మంత్రోచ్చారణ కరెక్ట్‌గా చేయగలం. అంటే చాలా శ్రద్ధ, నియమ, నిష్ఠ చాలా ఉండాలి. మంత్రంలోని ఒక్క అక్షరం కానీ, చిన్న ఒత్తులు పొల్లుపోయినా కూడాను సీన్ మొత్తం రివర్స్ అవుతది. మీరు చేసిన దానికి రివర్స్ అవుతది. ఈ రకంగానే మంత్రోచ్చారణ తప్పుగా చేయడం వల్ల ఇంద్రునికి సపోర్ట్ చేసేలాంటి పుత్రుడు కావాలి అని చెప్పి స్వాహ అని చెప్పడంలో ఒక్క మంత్రోచ్చారణలో ఒక్క అక్షరం పొల్లుపోవడం వల్ల ఇంద్రుని చేత చంపబడే కొడుకు పుడతాడు. అంత ఉందండి. అంటే మొత్తం సృష్టి రివర్స్ అయిపోతుందన్నమాట. అందుకని మనకి మంత్రోచ్చారణ ఇవ్వరు. కేవలం శ్లోకాల వరకే ఇస్తారు. మంత్రోచ్చారణ కావాలి అంటే గిన మళ్ళీ మనం ఒక పెద్ద పీఠాధిపతి దగ్గరికో, పెద్ద గురువుల దగ్గరికో వెళితే, మన యొక్క ప్రాబ్లమ్స్ ఏమనేమి చెబితే, దానికి తగ్గట్టుగా వాళ్ళు మంత్రాన్ని ఇచ్చి, అది కూడా ఎలా చాలా నియమ నిష్టలతోటి, శ్రద్ధతోటి, భక్తి శ్రద్ధలతోటి ఎక్కడ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటూ చెప్పి మనతో చేయిస్తారు. అది కొన్ని రోజులే. 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, 41 రోజులు కావచ్చు, అలా మండలము అని చెప్పేసి అలా కొన్ని రోజులే చేపిస్తారు. ఎందుకు అనంటే, మనకు తీసుకునేటువంటి ఆహారం ద్వారానే మన యొక్క శరీరం మన కంట్రోల్‌లో ఉంటుంది. మన యొక్క వాక్కు మన కంట్రోల్‌లో ఉంటుంది. మన యొక్క దృష్టి మన కంట్రోల్‌లో ఉంటది. మన యొక్క మన యొక్క నోటి మాట ప్రతీది మన కంట్రోల్‌లో ఉండగలుగుతాయి. మన పంచేంద్రియాలను మనము జయించగలుగుతాము ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకోగలుగుతామో. అదే ఈ రాజసిక ఆహారాన్ని మనం తీసుకున్నామనుకోండి, మనలో అన్ని లక్షణాలు లేసి కూర్చుంటాయి. అన్నీ అవే రాజ్యమేలుతాయి. అందుకే రాజసిక రాజ్యమేలుతాయి. వాటిదే అప్పర్ హ్యాండ్. వాటి రాజ్యమే జరుగుతది. మన కంట్రోల్‌లో ఏమీ ఉండదు. అందుకని రాజసిక ఆహారము మన కంట్రోల్‌లో లేకపోవడం వల్ల మనకి అనారోగ్యాలొస్తాయి. ఎందుకంటే శరీరానికి కావాల్సినటువంటిది ఏదో మనం తెలుసుకోలేము. ఉప్పు, కారాలకి అలా కనెక్ట్ అయిపోతాం. నెక్స్ట్ తామసిక ఆహారం. దీని వల్ల ఎటువంటి బెనిఫిటు లేదు. ఒకవేళ మనము సూర్యరశ్మి ద్వారానో, లేక ధ్యానం చేయడం ద్వారా మనం ఏదైనా శక్తిని తెచ్చుకున్నామే అనుకోండి, మనము కాస్త జీవనాన్ని ఆరోగ్యంగా సాగదీస్తూ ఉన్నామనుకోండి, ఈ తామసిక ఆహారం కనక మన నోటి ద్వారా మన శరీరం లోపలికి వెళ్ళింది అంటే గిన అనారోగ్యమే కాదు, మన జీవాన్ని తీసేస్తుంది. మన ప్రాణశక్తిని బయటికి తోసేస్తుందనమాట. ఏంటిదది అంటే మాంసాహారము, ఆల్కహాలు, స్మోకింగు,
ఇంకా ఎస్పెషల్లీ రెండు ఉన్నాయండి. అవి ఏంటిది అంటే గిన ఆనియన్, గార్లిక్. మీరు చూడండి, పండగల రోజు దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు అందులో ఆనియన్, గార్లిక్ వెయ్యము. మరి అందరి విషయం నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు మేము అందరూ కూడాను పండగ రోజున ఆనియన్, గార్లిక్ వేయకుండానే దేవుడికి నైవేద్యం చేస్తాం. ఆనియన్, గార్లిక్ ఉన్నది ఏది కూడాను దేవుడికి నివేదన చెయ్యం. ఎందుకు చెయ్యము? ఎప్పుడన్నా ఆలోచించారా? పండగ రోజున వాడకూడదు అంతే. దీన్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? ఈ ఆనియన్, గార్లిక్ అన్నది మన ఆధ్యాత్మిక ఎదుగుదలని ఆపేస్తుందట. అంటే మన పంచేంద్రియాలు మన కంట్రోల్‌లో లేవు. మన పంచేంద్రియాలు చెప్పాను, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని చెప్పేసి. సో లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ మన సోల్ తో కనెక్ట్ అయినటువంటి బ్రెయిన్. సో ఈ అన్కాన్షియస్ లో ఉండేటువంటి ఈ రైట్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది చెప్పేది మనం వినాలి అంటే గిన ఈ పంచేంద్రియాలు వద్దు 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 అని చెప్తాయి. పండగ రోజు దేవుడికి నివేదన చేసి మనం అక్కడే ఉండాలి, అక్కడే స్థిర నివాసం కలిగి ఉండాలి, అక్కడే ఏకాగ్రత అన్నది కుదరాలి. ఆ ఏకాగ్రత కుదరడం కోసమే మనం చేస్తున్నది ధ్యానం. ఆ ఏకాగ్రతని డిస్టర్బ్ చేసేది ఏది అంటే ఆనియన్, గార్లిక్. మన మీద మనకి కంట్రోల్ ఉండదు. ఈ ఆనియన్, గార్లిక్ వెళ్దాం పదా, చూడు అక్కడ ఏదో వస్తోంది, అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, మనం ఇది చూద్దాము, ఇది ఆడుకుందాము, ఇది పాడుకుందాము అని చెప్పేసి మనల్ని లాక్కెళ్తుంది. అందుకే మనము ఫుడ్ తినకుండా గుడికెళ్తాం, ఫుడ్ తినకుండా దేవుడి దగ్గర కూర్చుంటాం, ఫుడ్ తినకుండానే పండగ మొత్తం పూజ పునస్కారం అంటే చేసిన తర్వాతనే నివేదన చేసిన దాన్ని మాత్రమే మనం. ఎందుకు అంటే గిన దేవుడికి కనెక్ట్ అవ్వడం. దేవుడికి కనెక్ట్ అవ్వడం ఏంటి? మన రైట్ బ్రెయిన్ కి మనం కనెక్ట్ అయ్యే పద్ధతే పండగలు. ఎన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా కనీసం పండగ రోజు శక్తివంతమైనటువంటి ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ భూమి మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నటువంటి కొన్ని రాశులు అవన్నీ కలయిక అన్నమాట. కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు, ఆ ముహూర్తాలు ఇవన్నీ కూడాను ఎనర్జెటిక్ టైం. ఇక్కడ చాలా రకాల ప్రాసెస్ అనేవి జరిగే టైం అన్నమాట. ఆ టైంలో మనము ధ్యాన స్థితిలో ఉన్నా, దేవుడికి దగ్గరగా ఉన్నా కూడాను ఆ డివైన్ ఎనర్జీస్ మన లోపలికి ఎంటర్ అయిపోతాయి. అప్పుడు మన ఆత్మతో మనము అనుసంధానానికి చాలా మనం స్థిరపరిచేసాం అన్నమాట. ఒక సిస్టమ్ ని మనం అలా రెడీ చేసేసుకున్నాము. దేవుడికి దగ్గరగా ఉన్నాము అంటే గిన ఆటోమేటిక్ గా మన సోల్ కి మనం కనెక్ట్ అయిపోతాం. సో ఇది జరగకుండా ఉండడం కోసము కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఈ భూమి మీదకి వచ్చి మనుషులని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఆనియన్, గార్లిక్ పండించడం మొదలు పెట్టారు. దీనికి చాలా ఆరోగ్యకరమైనవి ఉన్నాయి, దీనికి క్వాలిటీస్, ఇది తినడం వల్ల ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటూ జనాలలోకి దాని గురించినటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ని క్రియేట్ చేసేసారు, అందరిలోకి పంపించేశారు. మనకి ఏదైతే ముందర మ్యాజిక్ చేసి చూపించేస్తామో అదే నమ్ముతాం కానీ నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకుందామని ఎవరైనా తెలియజెప్పినా కూడాను దాని పట్ల ఇంట్రెస్ట్ అనేది మనం చూపించాం. ఎవరైతే ఏది మనకి మ్యాజిక్ చేసి చూపిస్తారో దాన్నే మనం నమ్ముతాం. కళ్ళ ముందర కనిపిస్తున్నది మానకుండగా ఏదో మూడో కన్ను మనము తెరుచుకొని క్లోజ్ చేసుకొని అది తెలుసుకోవాలా, అవన్నీ ఎందుకండి అని అంటారు. ఒకవేళ మనకి మూడో కన్ను వచ్చినా కూడాను మనకి ఏ బెనిఫిట్ కనిపని వాడికి నేత్రాలయ ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్. అమ్మ పర్వాలేదులే, ఇప్పుడు 2 లెన్స్ కే డబ్బులు కలెక్ట్ చేస్తే ఇప్పుడు 3ో లెన్స్ కూడా మనం డబ్బులు కలెక్ట్ చేయొచ్చు అని. అంటే మనం ఆ 3ో కన్నును కూడాను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మనం చెడగొట్టేసుకుంటామండి. అటువంటి స్థితికి మనం దిగజారిపోయాము. మన వాళ్ళు ఈ ఆహారాన్ని పొందడం కోసము యుద్ధాలే చేశారండి. ఎంతో మంది త్యాగాలే చేసేసారు. కానీ మనకిప్పుడు దొరుకుతున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని దొరికింది కదా అని చెప్పి తినేస్తున్నాం. కాస్త నోటికి రుచి తగలగానే ఆ రుచి పెంచడం కోసము ఎన్నో జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సోడియం అనేటువంటి ఒక కెమికల్ ని కలుపుతారు. అది ఎంత ఎక్కువగా కలుపుతారో మనకి అంత టాంగీ టేస్ట్ వచ్చేస్తది. ఎంత టేస్టీగా ఉంటదంటే దాని ఒక లేస్ ప్యాకెట్, ఒక 10 రూపీస్ ప్యాకెట్ మీరు తిన్నారు అంటే గిన ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాసు 100 ml వాటర్ తాగినా చాలు మీ కడుపు నిండిపోతుంది. అంతటి ప్రిజర్వేటివ్స్,
అంత ఎఫెక్ట్ ఉంటది దానిది. అడిక్ట్ అయిపోతున్నాం మనము. అందరిని కూడాను ప్యాక్డ్ ఫుడ్స్‌కి మనము అడిక్ట్ అయిపోతున్నాం. ఇది మన కల్చర్ కానే కాదండి. ఇప్పుడు నిల్వ చేసుకుంటున్నాం. మనమే పచ్చళ్ళు కనిపెట్టాం. వాటికి ఉప్పు, నూనె వాటికన్నిటికి తగిలించేసేసి ఆ మామిడి అనేటువంటిది ఒక డైజెషన్‌కి సహకరిస్తుందని అది ప్రతి రోజు సంవత్సరం పొడవునా మనకి తినడానికి కావాలని తయారు చేసుకుంటున్నాం. కానీ మనం పచ్చడి ఎంత తింటాం చెప్పండి? ఒక కర్రీ కానీ, ఒక తాలింపు కానీ ఒక కప్పు నిండా పెట్టుకుంటాము. పప్పు ఒక కప్పు నిండా పెట్టుకుంటాము. పికిల్ ఎంత వేసుకుంటాం? జస్ట్ ఒక చిన్న ముక్క, ఒక్క స్పూన్, ఒక హాఫ్ స్పూన్ అంత యేసుకుంటాం. ఎందుకేసుకుంటున్నాము? మనకి తెలుసు దాన్ని ఎంత తినాలి? ఎంత మోతాదులో తినాలి? ఎంత తినాలి? ఎట్లా తినాలి? అన్న విషయం మనకి బాగా తెలుసు. కానీ ఈ ప్యాకెట్ ఫుడ్స్ ఎట్లా తినాలన్నది మనకి తెలుసా? ఏ వేదాల్లో రాసిందండి? ఎక్కడా రాసిలేదు. అసలు వరి అన్నం అన్నది ఎప్పుడు పుట్టింది చెప్పండి? 5,000 సంవత్సరాల క్రితం, 7,000 సంవత్సరాల క్రితం పుట్టిందండి. కానీ రాగులు 9,000 సంవత్సరాల క్రితమే పుట్టిందట. వేదాల్లో ఎక్కడ వరి అన్నం గురించి రాయలేదటండి. రాసింది కేవలం రాగుల గురించట. రాగిలో ఎంత శక్తి ఉందండి. ఆ రాగి దేనికి సూట్ కాదు. దానికి ఈక్వల్‌గా ఉన్నటువంటి ఆహారమే ఈ భూమి మీద లేదు. విపరీతంగా పెరుగుతుందండి. చిన్న పిల్లలు ఇంత రాగులు తీసుకుపోయి ఇట్లా మట్టిలో అలా వేసినా, ఊరికే నీటి తడి చేసి అలా వేసినా దానిలో నుంచి మొక్క పుట్టుకొస్తది. అంత పవర్‌ఫుల్ అండి మన ఇండియా. రా మెటీరియల్‌కి పెట్టింది పేరు. ప్రతి రా మెటీరియల్ మన ఇండియాలో దొరుకుతది. ప్రకృతి సహజంగా పుట్టేటువంటి ఎన్నో రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ఎన్ని రకాల సుగంధ ద్రవ్యాలు ప్రతి ఒక్కటి ఇండియాకి సొంతం. ఇండియాకి పుట్టినిల్లది. కానీ వాటి యొక్క వాల్యూస్ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంత చెప్తున్నాను నాకు తెలుసనా? నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి వాటి వాల్యూస్. అందుకే చెప్పగలుగుతా ఉన్నాను. సో, తెలుసుకుందాము. ఇంకా ఇంకా వాటి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. తెలుసుకుందాం. ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే తెలుసా అండి? ఫారిన్ వాడు ఏదైనా కనిపెట్టాడనుకోండి, వాడు పేటెంట్ ఇచ్చి పబ్లిక్‌గా ఫుల్‌గా అనౌన్స్‌మెంట్ చేసుకుంటారు. కానీ మన ఋషులు ఇవన్నీ తెలిసినా కూడాను, వాళ్ళు ఏ పబ్లిసిటీ చేసుకోరండి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకొని వాళ్ళకి సేవలు చేసి రకరకాలుగా వాళ్ళని ఇంప్రెస్ చేసిన తర్వాతనే మనకి జ్ఞానాన్ని అందించేవాళ్ళు. అందుకే ఇప్పుడు మన ఋషులేమైనా చెప్పినారు అంటే వినం. ఇట్స్ ఓకే అంటాం. అది ఏదైనా స్పెషల్‌గా ఉండే ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్ పేరు చెప్పి, ఈ ఫారెన్ వాళ్ళు ఇది కనిపెట్టి చెప్పారంటే, ఓకే అంటూ మనము ఇష్టాన్ని చూపిస్తున్నాం. మన యొక్క మైండ్ సెట్‌ని అలా మార్చేసుకుంటున్నామండి. మన పంచేంద్రియాలు మనల్ని ఆహ్, మనల్ని అవే కంట్రోల్ చేస్తున్నాయండి. మనము మన పంచేంద్రియాల్ని కంట్రోల్ చెయ్యాలి. మన శరీరం మన కంట్రోల్‌లో ఉండాలి. మన బ్రెయిన్ మనం చెప్పినట్టు వినాలి అని అంటే చేయాల్సింది ఏంటి? సాత్విక ఆహారాన్ని తినడం. వీటన్నిటిని ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ రావడం. మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడాను ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి అన్నది మనం నేర్పించగలగాలి. ఈ శరీరం ఉంటేనే కదా మనం ఏ పర్పస్‌నైనా మనం సాధించగలము. అసలు మన పర్పస్‌ని మనం సాధించడానికే ఇంత కొట్టుమిట్టాడుతున్నాం. ఇంకా గురూజీ పర్పస్‌ని మనం ఏం సాధిస్తాము? ఇంకా యూనివర్సల్ పర్పస్‌కి మనం ఎప్పుడు ఉపయోగపడతాము? ఎప్పుడు చేసుకుంటుంది నేచర్ మనల్ని యూనివర్స్‌కి ఒక కార్యానికి నువ్వు కావాలి రా అని నిన్ను పిలిచే అవకాశమే లేదు. ఎప్పుడు చూసినా ఇదే. ఏదో ఒక ఆహారం తినడము, అంతే మన కంట్రోల్ మనం తప్పడము. సినిమాలు, టీవీలు పెట్టుకోవడము, హాయిగా టబ్బు పాప్‌కార్ను కోకా కోలా తాగేసేయడము. ఇంతకంటే లైఫ్‌లో ఏం కావాలి అని జెప్పేసి మనం పూర్తిగా హ్యాపీనెస్ అంటే కంఫర్ట్ జోన్‌కి మనము అడిక్ట్ అయిపోయినాం. ఇన్నేండ్లుగా నెసెసరీ ఐటెమ్స్ కోసమే మన వాళ్ళు చాలా కష్టపడేవారు. ఓకే. ఇది చెప్తూ పోతే ఇలాగే ఉంటుంది. తెలుసుకుందామండి నెక్స్ట్. తామసిక ఆహారం గురించి తెలుసుకున్నాం కదా! అలాగే రాజసిక ఆహారంలో ఉప్పు, పులుపు ఇవన్నీ చెప్పాం కదండీ! దాంట్లో కొన్ని టమరిండ్, మ్యాంగో, లెమను, బటర్ మిల్క్, ఈవెన్ మస్టర్డ్ కూడాను రాజసిక ఆహారం కిందకే వస్తుందంట. చూడండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ భగవద్గీతలో ఈయన ఏం చెప్తున్నారు అనంటే దోషరహితమైనటువంటి
ఫుడ్‌ని మనం తీసుకోగలగాలి. ఎలా? దానికి 3 శుద్ధీకరణలు చెప్పారు. ఒకటి పాత్ర శుద్ధి, పాక శుద్ధి, నెక్స్ట్‌ది పదార్థ శుద్ధి. ఓకే. పాత్ర శుద్ధి అంటే ఏంటి? మనం తినే ప్లేట్ కావచ్చు, వంట చేసేదానికి యూజ్ చేసే వెసెల్స్ కావచ్చు. అది మన చేతిలో పని. మనం ప్రాపర్‌గా క్లీనింగ్ అన్నది చేసుకుంటాం. సో, ఒకటి చాలా ఈజీగా చేయగలం. నెక్స్టు పాకశుద్ధి. అంటే మన వాళ్ళు అప్పుడ్లో వంట చేయాలంటే కూడాను ఎంతో నీట్‌గా స్టవ్ కానీ అంటే అప్పుడు స్టవ్ కాదులెండి. ఇలా కట్టెల పొయ్యి అంటాం. అది దాని చుట్టూ కూడాను ముగ్గు వేయడము. ఆ! అలా ఒక భక్తి శ్రద్ధలతో వంటని స్టార్ట్ చేయడం. అంటే శుద్ధీకరణ అన్నమాట. చాలా నీట్‌గా ఆ పదార్థాలలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి వాటన్నిటి చేసే పద్ధతులు కానీ, ప్రతీదీ వాళ్ళ చేతులతోనే వాళ్ళు తయారు చేసేవాళ్ళు. వాళ్ళే పండించేవాళ్ళు. వాళ్ళే ప్రిపరేషన్ చేసేవాళ్ళు. ఆ విధంగా నియమ నిష్టలతో చేసేవాళ్ళు. మడి కట్టుకొని కూడాను వంట చేయడం అనేది ఉండేది. సో, ఇప్పుడది ఇంపాసిబుల్. ఎందుకంటే మనం మడి కట్టుకొని వంట చేయడం అన్నది చాలా దూరంగా వచ్చేసాం మనం. ఆ యొక్క సిస్టమ్‌కి. నెక్స్ట్‌ది పదార్థ శుద్ధి. పదార్థ శుద్ధి అంటే మనం యూజ్ చేసే పదార్థాలు. అంటే మన సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు. సరే వీటిని శుద్ధి చేయడానికి మనదేముంది కడిగేస్తే పోతుందా అంటే కాదు. పదార్థ శుద్ధి అంటే ఏంటి అంటే ఆ పదార్థాన్ని నువ్వు కొనాలి. దానికి డబ్బులు వెచ్చించాలి. ఆ డబ్బులు నువ్వు ఎలా సంపాదిచ్చావు? అన్యాయంగా సంపాదించినా, మోసం చేసి సంపాదించినా, దొంగతనం చేసి సంపాదించినా, వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని, ఇటువంటి వాటి ద్వారా నువ్వు కొని ఆ సరుకులతో వంట చేసుకొని నువ్వు తిన్నావంటే, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా ఉండడం అన్నది అసాధ్యం. సో, పదార్థ శుద్ధి అంటే ఏంటి? అది ఎక్కడ నుంచి మనకి ఆ పదార్థము లభించింది అన్నది కూడా ఇక్కడ ముఖ్యము అని చెప్తా ఉన్నారు కృష్ణుడు. వీటన్నిటిని మోసం చేసి తీసుకోవడం వల్ల అటువంటి ఆ పాపపు మూట ద్వారా వచ్చినటువంటి పాపపు పదార్థాన్ని తినడం వల్ల నీలో మలినాలు పెరుగుతాయి గానీ తరగవు. సరే మరి ఇప్పుడు తాత ముత్తాతలు చేశారేమో, అది మాకొచ్చింది. ఇప్పుడు మేము తింటున్నాం. మరి ఏం చేయాలి? మాకు ఎవరో తెచ్చారు, ఇచ్చారు. మేము తినడానికి సిద్ధపడ్డాము. మరి ఎలా? దానికి ఒక 2 శ్లోకాలు చెప్పారంటండి కృష్ణుడు. తినడానికి ముందుగా దేవుని దగ్గర నివేదన చేసి, నైవేద్యం పెట్టి, ఆ 2 శ్లోకాలు చెప్పుకొని, నమస్కరించుకొని, ఆ ఫుడ్డు తినడం వల్ల మన లోపల వైష్ణవ నరం అనేటువంటిది ఒకటి యాక్టివేట్ అయ్యి, ఆ నారాయణుడే మనలోని భోజనాన్ని, అలాగే మలినాలను అంటే వాటికి ఎటువంటి చెడు మలినం అంటుకొని ఉందో మనకి తెలియదు కదండీ! ఆ మలినాలను కూడా నారాయణుడే స్వయంగా వచ్చి శుద్ధీకరణ చేస్తాడు అని చెప్పేసి భగవద్గీతలో చెప్పారటండి. చూసారా? ఎంత, ఎంత సిస్టమ్ అనేది ఉందండి. మనలో ఒక పైపుంది. పెద్ద పేగుంది, చిన్న పేగుంది, అది ఇంత పొడుగుంది, ఇంత వెడల్పుంది, ఇలా తింటే ఇలా పోతుంది. ఇదే తెలుసండి మనకి. స్కాన్ చేస్తే వచ్చేది అదే గదా! స్కాన్ చేస్తే మనలో ఎంత డివైన్ ఎనర్జీస్ ఉన్నాయని తెలుస్తున్నాయా చెప్పండి? లేదు. స్కాన్ చేస్తే మనం ఎన్ని పాపాలు చేసినామో తెలుస్తుందా అండి? స్కాన్ చేస్తే ఆ నోటు ఒరిజినలా కాదా తెలుస్తుందే కానీ, ఇది బ్లాక్ మనీనా, వైట్ మనీనా, నువ్వు ఏం పాపం చేస్తే సంపాదిచ్చింది ఈ డబ్బు అన్నది తెలుస్తుందా? అసలు పిల్లనిచ్చేటప్పుడు ఎంత డబ్బుంది, ఎంత ప్రాపర్టీ ఉందని చూపిస్తున్నాం కానీ, అటేడు తరాలు, ఇటేడు తరాలు చూస్తున్నామని అంటున్నారు గానీ, ఏం చూస్తున్నారండి? వాళ్ళు ఏ పాపాలు చేశారో, వాళ్ళకి ఏ శాపాలున్నాయి, రేపు మన అమ్మయిపోయిందంటే, ఆమె కూడా ఆ పాపాలు, శాపాలని ఒప్పుకొని ఆ ఇంట్లో ఎంటర్ అయినట్టు. ఇంత కష్టపడి మనం కని, పెంచి, పోషించి, ఆ పిల్లని అంత బాగా తయారు చేసి, ఒక పాపకు గుహలోకి మనం పంపించడమా? ఏమి తెలుసుకోవాలి ఒక పిల్లని ఇవ్వాలి అనంటే? వాళ్ళకి అటేడు తరాలు, ఇటేడు తరాలకి పాపాలు, శాపాలున్నాయో తెలుసుకొని పిల్లనియండి. చాలు. సో, ఇవన్నీ చెయ్యాలి అంటే మనము అసలు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అనంటే కూడా, ఆ జ్ఞానాన్ని లోపల రిసీవ్ చేసుకొని మనము జీర్ణించుకోవాలి అంటే కూడా జ్ఞానము
ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే కూడాను మనకి సాత్విక ఆహారమే కావాలి. సాత్విక ఆహారం తీసుకోగలిగితేనే నువ్వు చేయగలవు. అందుకే బ్రాహ్మణులు వేదోచ్చరణ చేస్తారు. వాళ్ళు సాత్విక ఆహారమే తీసుకుంటారు. ఎందుకంటే గిన లేకపోతే వాళ్ళు ఆ శక్తిని తట్టుకోలేరు. ఆ మంత్రోచ్చారణలో పదాలు తడబడ్డం లాంటివి కూడా చేయకూడదు. వాళ్ళకి 3 గంటలకి లేపిచ్చి నీళ్ళల్లో కూర్చోపెట్టిచ్చి మంత్రాలని నేర్పిస్తారు. డైలీ మనము కరెక్ట్‌గా హాట్ వాటర్ ఇంతే లెవెల్‌లో రావాలి. ఇంతే లెవెల్‌లోనే మనము స్నానం చేయాలి. అంత కరెక్ట్‌గా ఉంటాం. తెల్లవారుజామున ధనుర్మాసంలో లేసి పూజ చేయండి. 6 గంటలకంతా టెంపుల్‌కెళ్ళండి. లెయ్యం. ఇప్పుడు మన పిరమిడ్ దాంట్లోనే చూడండి. 5 గంటల కంటే కరెక్ట్‌గా 5 గంటలకి చైర్సే దొరకవు. చైరెక్కడుంది? చైరెక్కడుంది? అని ఎతుక్కుంటూ పోవాల్సొస్తుంది. అంత జనం వచ్చి కూర్చున్నారంటే ఎంత ఎనర్జీ ఉంటదండి అక్కడ. సో, ఇంకా మనలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే గిన మనకి పత్రి సార్ చెప్పారు గార్లిక్ వద్దు అని చెప్పేసి. ఎందుకంటే మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వదండి. మన పంచేంద్రియాలు మన కంట్రోల్‌లో ఉండనే ఉండవు. ఈరోజు చలిగా ఉంది. జలుబు చేసింది. ఆ జలుబు ఆగిపోవాలి. అది కంట్రోల్‌లోకి రావాలంటే అది మన కంట్రోల్‌లో ఉండాలండి. మెడిసిన్ ఏస్తే కాదు. మన బాడీని ఆటోమేటిక్‌గా హీల్ చేయాలది. అదే మెడిటేషన్. జలుబొచ్చినా, దగ్గొచ్చినా, జ్వరమొచ్చినా, క్యాన్సరొచ్చినా, ఏమొచ్చినా మెడిటేషన్ కూర్చోండి పోతుందంటే ఎందుకు పోతుందంటే డివైన్ ఎనర్జీస్ అనేవి అలా క్యాన్సర్ సెల్స్‌ని రూట్స్‌లో నుంచి తీసేస్తుందండి. అది. అది మెడిటేషన్‌కి ఉన్నటువంటి ఎనర్జీ. ఆ డివైన్ ఎనర్జీస్ ఉన్నాయండి. మనకి తెలియట్లేదు. మనం తీసుకోవట్లేదు. జస్ట్ ఆక్సిజన్‌కే మనం కష్టపడిపోతున్నాం. అక్కడి నుంచి ఆక్సిజన్ సిలిండర్‌లు ఆర్డర్ తెచ్చుకొని మరి లాక్‌డౌన్‌లో ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. అవసరం ఏముంది? ప్రాణాయామం చేస్తే చాలు. ధ్యానం చేస్తే చాలు. అన్నిటికి చెక్‌మేట్ అంటే మెడిటేషనే. మేడం టైమ్ అయింది. ఇంకేదైనా చెప్పచ్చా? నాది లైవ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. అవేమైనా చెప్పచ్చా? ఓకే మేడం, తీసుకోండి. ఓకే. ఎంతసేపు సాత్విక ఆహారం తినండి, సాత్విక ఆహారం తినండి. అందరూ చెప్తున్నదే మేడం మీరేం కొత్తగా చెప్తున్నారు అంటే గిన, నా లైఫ్‌లో జరిగినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కూడా చెప్తానండి. ఆహ్, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంతకు ముందు కూడా అలాగే జరిగింది. అప్పుడు నేను అక్కడ ఉన్నాను. వాళ్ళు "నువ్వేదో ధ్యానం చేస్తే గిన అది ఇది అని అన్నారు కదే! మాకు చేపిచ్చు నువ్వు ధ్యానం చెయ్యి" అనంటే నేను ధ్యానం చేశాను. వాళ్ళని ధ్యానం కూర్చోపెట్టాను. సో, వితిన్ అక్కడ నేను ఉండంగానే ఈరోజు సాయంత్రం చేయిచ్చాను అంటే ఆహ్, ఓవర్ నైట్‌లో ఆ అబ్బాయి దొరికాడండి. సో, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ అబ్బాయి మిస్ అయ్యాడు. "నువ్వు ధ్యానం చేసినావా ఆ రోజు వాడు మాకు దొరికాడు. ఇప్పుడు కూడా నువ్వు ధ్యానం చెయ్యి దొరుకుతాడని." నేను ధ్యానం చేసినందుకు దొరకలేదమ్మా. మీరు కూడా ధ్యానం చేశారు కాబట్టి, మీ సంకల్పం ఫలించింది. వాడు దొరికాడు. మీరు చేయాలి ధ్యానము అంటే వినలేదు. కంటిన్యూయస్‌గా నాకు ఫోను కాల్స్ అందరితోటి మా పేరెంట్స్ తోటి, రిలేషన్స్ తోటి అందరితోనూ రికమెండేషన్ అయిపోయింది. సరే అని చెప్పేసి నేను ధ్యానం కూర్చున్నాను. నాకొచ్చిన మెసేజ్‌కి ఆవిడకి ఫోను చేశాను. "చూడు పెద్దమ్మ మీరు ఏదో నాన్ వెజ్‌కి సంబంధించిండేది ఫుడ్ తీసుకుంటా ఉన్నారు. నాకదే మెసేజొచ్చింది. మీరది మానేస్తే గిన వాడు ఖచ్చితంగా దొరుకుతాడు" అని చెప్పాను. మేమెందుకు తీసుకుంటామే? మేమెందుకు తింటాము? అట్లంతా చెయ్యము. కానీ పెద్దయ్య మాత్రము లాక్‌డౌన్‌లో కరోనా వచ్చిందింది కదా! అందుకని డాక్టరు ఎగ్గు తినమని చెప్పాడు. ఆయన ఎగ్గు తింటున్నారు. అయినా ఎలా తింటారనుకుంటున్నావు? బయటికెళ్ళి ఎగ్గు తినేసొస్తారు. ఇంటి లోపలికి వచ్చి డైరెక్ట్‌గా వెళ్లి తలస్నానం చేసేసొస్తాడు. అంతేకాని మేము చెయ్యము, మేము తినము అంట. అవునా? సరే. అంటే ఆయన చేస్తే ఏముంది? నేను కోరుకుంటున్నాను నా కొడుకు ఇంటికి రావాలని చెప్పేసి మీ పెద్దయ్యతో ఏం సంబంధం ఉంది? నేను కోరుకుంటున్నాను అని. సరే. పెద్దయ్య జాబ్ చేసొచ్చి, నేను జాబ్ చేసి నేను సంపాదించిండేది కదా! ఆ సాలరీ మొత్తం నేనే తినేస్తాను నీకు ఇయ్యను అనంటే నువ్వు ఒప్పుకుంటావా అని. లేదు లేదు. అదెట్లా కుదురుతుంది? అది కుటుంబానికంతటికి పెట్టాల్సిందే సంపాదన కదా! ఎలా అయితే తను సంపాదించినది కుటుంబం అంతటికి అది సంబంధించిందో, అలాగే వాళ్ళు ఒక పాపం అన్నది చేసినారంటే అది కుటుంబం మొత్తానికి చేరుకుంటుంది అని చెప్పాను.
అవునా సరే అని చెప్పేసి నేను మాన్పిస్తాను అని చెప్పింది. తెల్లవారుజామున 3 గంటలకే లేసి నువ్వు ధ్యానం చేయాలి అన్నాను. ఆవిడకి అలారం కూడా అవసరం లేకుండాగా కరెక్ట్‌గా 3కి లేసి ధ్యానం కూర్చొనేదంట. ఈ విధంగా నేను చెప్పిన తర్వాత వితిన్ 3 డేస్‌లో ఆ అబ్బాయి దొరికాడు. చూడండి. మనం ఊరికే వెజిటేరియనిజం అని అంటా ఉన్నాము. ఎంత శక్తి ఉంది చూడండి. ఒక జీవిని మనము చంపి తినడం వల్ల మన యొక్క శక్తిని పెంచుకోవడం కాదు, మన యొక్క శక్తిని ఇంకొంచెము కుంగిపోయేలాగా చేస్తా ఉన్నాం మనము. ఇదే రకంగా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది. నా ఫ్రెండ్ తను ఆల్రెడీ ధ్యానంలో ఉంది. ధ్యానం చేస్తా ఉంది. ఒకరోజు వాళ్ళ తను వైకుంఠ ఏకాదశి ఉంటే చెప్పింది. నేను నాన్ వెజ్ కాదు అసలు ఈరోజు వంటనే చేయటం లేదు. నేను ఉపవాసం ఉంటున్నాను. ధ్యానం చేసుకుంటా ఉన్నాను. ఫుడ్ చేయనని చెప్పింది. కానీ ఆ అబ్బాయి నైట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి కోపం వచ్చేసి బయట నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి తిని తన్ని కొట్టాడు. ఆ అమ్మాయికి కోపం వచ్చేసి ధ్యానం కూర్చోయింది. నా తప్పు లేదు. నేను చెప్పాను. నేను ఈరోజు ఫుడ్ చేయట్లేదు. ఈరోజు వైకుంఠ ఏకాదశి. మేము ధ్యానం చేసుకుంటాము అని చెప్పాము. అయినా కూడా నన్ను తప్పు పట్టాడు నా హస్బెండ్. సో, తన తప్పు తాను ఒప్పుకోవాలి. అంటే ఆ అబ్బాయి తన తప్పు ఉన్నా లేకున్నా ఆ అబ్బాయి ఎట్టి పరిస్థితిలోను సారీ చెప్పే నేచరే కాదనమాట. అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న అబ్బాయి. ఆ అమ్మాయి ఇమ్మీడియేట్‌గా ధ్యానం కూర్చోయింది. ఎంతసేపు ధ్యానం కూర్చోయిందంటే, ఎర్లీ మార్నింగ్ 6:00కి వాళ్ళ హస్బెండ్ వచ్చి లెయ్యి అని లేపిస్తే అప్పుడు లేసిందంట. ఆ అమ్మాయి ఏమని థాట్ పెట్టిందంట, నా హస్బెండ్ తానే వచ్చి నాకు సారీ చెప్పాలి. అప్పటి వరకు నేను ధ్యానం చేస్తాను అని చెప్పేసి ధ్యానం కూర్చొనేసింది. శక్తి ఎలా వచ్చిందో తెలీదట. కంటిన్యూయస్‌గా ఫుల్ నైట్ ఎర్లీ మార్నింగ్ 6:00 వరకు అలాగే ధ్యానం కూర్చోయిందంట. ఆ అబ్బాయి వచ్చి ఐయామ్ సో సారీ నువ్వు చెప్పావు. కానీ నేనే ఎందుకో అలా ప్రవర్తించేసాను. ఐయామ్ సో సారీ అన్నారంట. ఆ రోజు ఆ అమ్మాయి సంకల్పం పెట్టుకుందంట. నా హస్బెండ్ వచ్చి నాకు సారీ చెప్తే నేను వెజిటేరియన్‌గా మారతాను అని చెప్పారు. ఆ అమ్మాయి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా గూడా నాకి ఫోను చేసి చెప్పలేదు. ఈ వైకుంఠ ఏకాదశి నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే వైకుంఠ ఏకాదశి వరకు వెయిట్ చేసి, తను వెజిటేరియన్‌గా ఉండగలనా? లేదా? నేనెక్కడైనా మళ్ళీ టెంప్ట్ అయ్యి నాన్ వెజ్ తింటానేమో అని చెప్పేసి 1 ఇయర్ తన్ని తాను టెస్ట్ చేసుకొని వైకుంఠ ఏకాదశి రోజు నాకు ఫోను చేసింది. సుధా ఇది జరిగింది. నేను 1 ఇయర్ అయ్యింది నాన్ వెజ్ తినలేదు. అదే అండి పవర్. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు. మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది. నువ్వు వెజిటేరియన్‌గా ఉండు అని ప్రతి ఒక్కరికి చెప్పనక్కర్లేదు. ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా వెజిటేరియన్స్‌గా మారిపోతారు. మా ఫ్రెండు ప్రేమనాథ్ సార్ వచ్చి క్లాస్ తీసుకున్నారు. అక్కడ ఆ రోజు పిరమిడ్ క్యాప్ తీసుకోయింది. తీసుకొని ఎక్కడ పెట్టాలో తెలీక దేవుని మంటపం ఏదైతే ఉంటదో దాని పైన పెట్టేసింది. 6 మంత్స్ అయ్యింది. నాన్ వెజ్ తినాలనిపించట్లేదంట. ఆల్కహాల్ కూడా టచ్ చేయలేదంట. పార్టీస్‌కి కూడా పోలేదంట. నైట్ పార్టీస్‌కి. ఆ గ్రూప్‌లో నుంచే ఎగ్జిట్ అయిపోయినారంట వాళ్ళు. వచ్చి నన్ను గొంతు పట్టుకొని అరుస్తుంది. "ఏం చేసావు నువ్వు? ఏం చేసావు నువ్వు? మేము తినట్లేదు, తాగట్లేదు. నీ వల్లే. ఇదంతా నీ వల్లే" అని అరుస్తుంది. నేనేం చేశానండి? నేను అస్సలు నోరు తెరిచి ఒక్కరోజు కూడా చెప్పలేదు. మీరు శాకాహారం మారండి. మీరు ధ్యానం చెయ్యండి. ఇలా తినకూడదు, ఇది చెయ్యకూడదు అని నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి. కేవలం ధ్యానంకి రండి అని మాత్రమే చెప్పా. వాళ్ళలో వచ్చిన మార్పది. 6 నెలల తర్వాత వాళ్ళకర్థమైంది. ఈ క్యాప్ ఇక్కడ పెట్టడం వల్లనే ఇలాంటివన్నీ జరిగింది. ఇప్పటి వరకు కనీసం అంటే 2 ఇయర్స్ అయిపోయిందండి. వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్జే వండలేదు. పిల్లలు కూడా అడగట్లేదట. ఇంకా ఇలాగే మా అపార్ట్‌మెంట్‌లో ఒక నైబరు, "సుధా ఎప్పుడు ప్రతి 3 డేస్ వన్స్ మేము నాన్ వెజ్ చేయాలి. ఇప్పుడు ఎందుకో ఇంట్లో పిల్లలు కూడా అడగట్లేదు సుధా. 10 డేస్ వన్స్ 10 డేస్ అయినా కూడా ఎవరు కావాలి అని అడగట్లేదు. అసలు పూర్తిగా మానేస్తున్నాము. ఒక్కోసారి 20 డేస్ కూడా అయిపోతా ఉంది. అప్పుడు పీక్కొని తినేవాళ్ళం సుధా. ఇప్పుడు ఎందుకో అసలు తినాలనే అనిపించట్లేదు. నువ్వేమో చేసినావు సుధా." నేనేమి చేయలేదు. నేను కేవలం రండి పిరమిడ్‌కి మెడిటేషన్ చేయండని మాత్రమే నేను వాళ్ళకి చెప్పిండేది. అసలు వాళ్ళలో అఫర్మేషన్స్ అనేవి ఎలా వస్తున్నాయో తెలుసా? ఎంత నెగెటివ్ అన్నది రిలీజ్ అయిపోయి పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఐడియాస్ సుధా మేము ఇలా ప్రయత్నం చేసాం. సుధా మేము ఇలా ప్రయోగం చేసేసాము. ఇలా సక్సెస్ అయితా ఉంది. ఇంతే అనుకున్నాం కానీ ఇంత చేంజెస్ వచ్చేసాయి మాలో.
దీనికి ఎక్కడా కూడాను నేను సాత్విక ఆహారం తినండి అని నొక్కాడించి శాకాహారం గురించి ఏమి చెప్పలేదు. జస్ట్ మెడిటేషన్ చేయండి అని చెప్పాను అంతే. వాళ్ళలో నెగెటివ్ అన్నది క్లియర్ అయిపోతుంది. శుద్ధీకరణ అన్నది ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంది. ఈవెన్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ హస్బెండ్ నేను శాకాహారిగా మారతాను, ఆయన సారీ చెప్తానన్నారో, ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు డెలివరీ టైం తను ప్రెగ్నెంట్. కానీ ఇంట్లో వాళ్ళందరికీ నాన్ వెజ్ చేసి పెట్టింది. తర్వాత తనకి కాంప్లికేషన్స్ వచ్చేసాయి ప్రెగ్నెన్సీలో. ఫోన్ చేసింది. సుధా, చాలా కాంప్లికేటెడ్ అంటున్నారు. ఎవరో ఒకరే బతుకుతారు అని కూడా డాక్టర్స్ చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు 15 డేస్ వచ్చి హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్తున్నారు. నేను వాళ్ళకి నాన్ వెజ్ చేసి పెట్టాను కదా! దాన్ని ఏదైనా పాపం ఏమన్నా నాకి అంటుకోయిందేమో వాళ్ళకి చేసి పెట్టిండేది. ఏం జరుగుతుందో అని భయంగా అనిపిస్తుంది. నువ్వేమీ అనుకోవద్దు. నువ్వు ఏది చేసినా కూడాను ఏమంటాం మనము ఆత్మార్పణం అంటారు కదా! అట్లా ధ్యానానికి అర్పితం అని చెప్పి చెయ్యి. ఎన్నో రకాలుగా ఎంతమందికో నువ్వు ధ్యాన ప్రచారం చేశావు. ధ్యాన ప్రచారం చేసినటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అదే నిన్ను కాపాడుతుంది అని చెప్పాను. 15 డేస్ హాస్పిటల్‌లో ఉన్నారు. ఎవ్వరు అసలు ఏ పేషెంట్‌ని కూడా ఆ విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ 15 డేస్ హాస్పిటల్‌లో ఉండమన్నారు. అంత కాంప్లికేటెడ్. ఎప్పుడైనా నీకు బ్రేక్ అవ్వచ్చు, బేబీ బయటికి రావచ్చు అని చెప్పేసి 15 డేస్ పెట్టారట. కానీ నేను చెప్పినట్టుగా ఆవిడ ధ్యానం చేసుకోవడము, భూమికి కనెక్ట్ అవ్వడము, భూదేవికి. ఆ విధంగా చేస్తూ ఇప్పుడు పుట్టాడు ఆ పిల్లోడు ఉన్నాడండి. ఒక్క చోట నిలబడు. అంత బిందాస్‌గా బంగారం లెక్క ఉన్నాడండి. అది వెజిటేరియన్. ఈ పిరమిడ్ మెడిటేషన్ చేయడం వల్ల వచ్చినటువంటి ఆ ఎనర్జీ అట్లుంటదండి. అందుకే ఈ పిరమిడ్ మెడిటేషన్ లోకి మనం కనెక్ట్ అవ్వాలి అంటే కూడాను మనకి ఆహారం కూడా సహకరించాలి. ఎప్పుడైతే ఈ తామసిక ఆహారం తీసుకుంటామో మనలో కోపం ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటదంట. మనలో మండుతూ ఉంటది లోపల. కడుపులో మంట, మెదడులో నుంచి ఏ పని చెయ్యనివ్వదు. ఆలోచన దారి తప్పుతుంది. ఆవేశం పెరిగిపోతుంది. తన కోపమే తన శత్రువు. ఖచ్చితంగా మనలో కోపాన్ని, ఉద్రేకాన్ని పెంచుతూ ఉన్నప్పుడు మనం ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేయలేము. రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయి. రిలేషన్‌షిప్ దెబ్బతిన్నాయంటే ఏముంది? అంతే. ఫస్ట్ పడేదే మనకి వచ్చే ప్రాబ్లమ్ అనారోగ్యం. దానికి ఎంత డబ్బులిచ్చినా, ఎవడు వచ్చి నీకు ఎన్ని సేవలు చేసినా, ఎంతమంది డాక్టర్లు ఏమి చేసినా సరే నీ ఆరోగ్యం బాగు అవ్వదు. ఒక్కసారి ఒక గాజు గ్లాస్ ఆర్ బాటిల్‌ని కింద వేసాము అంటే అది ఎప్పటికీ అతుక్కోలేదు. కానీ దాన్ని కూడా జయించే శక్తి ధ్యానానికుంది. అందుకే పిరమిడ్ మెడిటేషన్ చేయాలి. ఇది చెయ్యాలి. మనకసలు పిరమిడ్‌కి వెళ్ళాలి, ధ్యానం చెయ్యాలి అని అనిపిచ్చాలి అంటే, ఆ లేజినెస్ ఫీలింగ్ రాకూడదు. ఎప్పుడైనా మనం ధ్యానం కూర్చోడానికి సిద్ధంగా ఉండాలి అంటే, సాత్విక ఆహారము మనకి ఒక మంచి అవకాశం. అదొక ప్లస్ పాయింట్. ఒక యాడ్ ఆన్ అన్నమాట అది. ఒక రీచార్జ్ అది. ఎప్పటికప్పుడు మనల్ని మంచి దారి వైపు మళ్లించడానికి సాత్విక ఆహారం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అదే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిండేదట. సో, మీరు కూడా సాత్విక ఆహారానికి ప్రయత్నం చేయండి. తెలుసుకోండి. ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ ప్రతి చోట జరుగుతా ఉన్నాయి. ప్రతి చోట మనం ఎటువంటి తినాలి, ఎటువంటి తినకూడదని చెప్తూ ఉన్నారు. దీనికి గవర్నమెంటు ఆ రెస్ట్రిక్షన్ చేయొచ్చు, ఈ రెస్ట్రిక్షన్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుంది. బట్ చెయ్యలేరండి. మన జనాభా ఏ 10,000 ఏ 30,000 లేదండి. కొన్ని కోట్లలో ఉంది. అంతమంది కోట్ల ప్రజల్ని హ్యాండిల్ చేయాలి అంటే అంత సాధ్యం కాదండి. 10 తలల రావణాసుడు లెక్క మోడీ గారికి గూడాను 10 తలలు ఉండాల్సే వస్తుందనమాట. సో, ఒక ఇదేమంటారు ఒక స్టేట్‌కి ఒక తలకాయ అయినా పెట్టుకున్నా కూడాను హ్యాండిల్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఏదైనా కూడా మన లోపల నుంచి రావాలండి. మనం మంచిగా ఉన్నామనుకోండి ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ నేచరే మనకి సహకారం అనేది అందిచ్చేస్తుంది. సో, మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేద్దాము? సాత్విక ఆహారాన్ని లోపల తీసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఓకే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా వివరించారు. ఇప్పటికీ హ్మ్. ఎన్నో కూడా
శాకాహార క్లాసులు జరిగింటాయి ఈ సాత్వికాహారం గురించి. కానీ ఒక కొత్త కాన్సెప్ట్ భగవద్గీత నుంచి తీసుకొని వచ్చి ఇలా చెప్పడం అనేది మీరేం చేశారేమో. భగవద్గీతలో కృష్ణుడు ఇలా కానీ కాన్సెప్టే అదే అనమాట. అక్కడి నుంచే వచ్చేసింది. చాలా అద్భుతంగా వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అద్భుతం, చాలా బాగా చెప్పారు. ఏ ఆహారంలోకి ఏమేమి వస్తాయి, సాత్వికాహారం ఏమొస్తుంది, తమో గుణము రజోగుణం ఏ దాంట్లో ఏది ఉంటుంది, అద్భుతంగా వివరించారండి. ఓకే మాస్టర్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే ఇందులో లేదా మేడం చెప్పిన కాన్సెప్ట్ మీద కానీ మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మాట్లాడండి సార్. ఆత్మబంధులందరికీ నమస్కారాలు. మేడం గారు ఇప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా జోష్గా సాత్వికాహారం గురించి చెప్పిండ్రు. ఈ చాలా మందికి తెలిసినే, కానీ ఇందులో ఒక మేడం చెప్తుంటే ఏమైందంటే, ఆమె చెప్తుంటే రామాయణంలో వాల్మీకుడు నారదుడు పట్టుకొని అప్పుడు అడుగుతాడు, నువ్వు చేసే పాపాలు మీ వాళ్ళు తీసుకుంటారో ఇంటికి వెళ్ళి అడుగు పిల్లల్ని అడుగు అంటారు. అప్పుడు ఎవరు ఒప్పుకోరు అన్నట్టు. అదే మీరు చెప్తుంటే అదే గుర్తుకొచ్చింది. చాలా బాగుంది మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. నమస్తే మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం సాత్వికాహారం గురించి. మన తినే ఆహారమే మన మనస్సుగా రూపొందుతుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే చాలా మంది ఎంతో ధ్యానం చేస్తున్నాము, ఇంకా ఎనర్జీ రావట్లేదు, సమస్యలు పోలేదంటే ఎక్కడో ఒక దగ్గర మనం తప్పు చేస్తాం ఆహారం విషయంలో. కాబట్టి ఇది ఆహారము అన్నది చాలా ఇంపార్టెంట్ సాధకులకు అన్నది చాలా చక్కగా తెలియజేశారు మేడం. తర్వాత మనకి మనకు మామూలుగా అది ఆనియన్ గార్లిక్ రెండు నిషిద్ధంగానే ఉంటది. కానీ పత్రిసారు మనకి ఆనియన్ ఎందుకు నిషిద్ధంగా చెప్పలేదు మేడం? దీని గురించి కొంచెం నాకు అది తెలియదు కానీ అండి. గార్లిక్ సార్ ఎందుకు వద్దన్నారు, దాని విశ్లేషణ ఎప్పుడు ప్రతిసారి ఇచ్చారనమాట. ఈవెన్ మష్రూమ్ కూడాను సార్ వద్దు అని చెప్పారు. అది అంటే అది వెజిటేరియన్ లోకి రాదు, ఒక ఫంగస్, అది ఒక ఫంగస్ నుంచి ఫామ్ అయినటువంటిది అది. సో మనం జస్ట్ ఒక ఫంగస్ నుంచి తీసుకునేది ఏది అంటే ఒక కర్డ్ మాత్రమే. మనము ఏమంటాం దాని ఫర్మెంటేషన్ సంథింగ్ ప్రాసెస్ అంటే ఒక బ్యాక్టీరియా నుంచి మనం గుడ్ బ్యాక్టీరియాని జనరేట్ చేస్తున్నాం, పెరుగు, అది మాత్రమే మనం తీసుకుంటున్నాం ఇప్పటి వరకు. ఈ మష్రూమ్ అన్నది మన ఆహారంలో లేదండి, ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా వచ్చినటువంటిది. యాక్చువల్ గా చెప్పాలంటే మేడం, మన దాంట్లో మిరపకాయ లేదు, అది మన ఆహారం కాదు. టమోటా మన ఆహారం కాదు. మిరపకాయ అంటే మిరియాలు అనమాట. మిరియాలు మన దేశంలో పుట్టిండేది. ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ మిరియాలన్నిటిని అక్కడికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మనకి దొరకనేయకుండా చేశారు. వాళ్ళు ఈ అక్కడ ఉన్నటువంటి గ్రీన్ చిల్లీని ఇక్కడ పండించడం స్టార్ట్ చేశారు. అందుకే దాని పేరు కూడా మిరియాల్లో నుంచి వచ్చిండేది మిరపకాయ. మిరియాలకి సమానము అని చెప్పేసి దాని పేరు మిరపకాయ. టమోటా కూడా మనది కాదు, ఫారెన్, అక్కడ బ్రిటిషర్స్ ఇక్కడ తీసుకొచ్చి పండించినటువంటిది టమోటా. ఈవెన్ టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో, మన ట్రెడిషన్ లో, మన లొకాలిటీలో పండేది కాదండి, అది వాళ్ళు తీసుకొచ్చింది. ఈ కౌ మిల్క్ అని ఏదైతే ఇప్పుడు కృష్ణుడు చెప్పారో, మన వాళ్ళ జీవనము ఒక్క ఆవు ద్వారానే, దాని యొక్క పదార్థం ద్వారానే మనము జీవనం సాగించేవాళ్ళం. ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ దీన్ని తెలుసుకున్నారో, వీళ్ళకి గోమాతని, పాలని దూరం చేయాలి అని అనుకున్నారో, ప్రతి వీధికి వాళ్ళు టీ షాప్ పెట్టారట. టీ షాప్ పెట్టి ఫ్రీగా అందించారట. అంటే ఆ టీకి వీళ్ళు అడిక్ట్ అవ్వాలి. ఈ కాఫీ టీస్ అనేది మనం కనిపెట్టలే, వాళ్ళు కనిపెట్టి మనకి అడిక్ట్ చేసేలా చేశారు. సో ఎప్పుడైతే మనం కాఫీ టీకి అడిక్ట్ అయ్యామో, ఆటోమేటిక్ గా ఈ పాలకి మనము దూరం అయితే వచ్చేసాం. అసలు జనాలు 1 లీటర్ పాలు తాగేటోళ్ళండి పొద్దున్న లేచిన వెంటనే. ప్రతి పాల పదార్థంలోనే మన జీవనం సాగేది.
రాను రాను ఏమైపోయిందంటే గిన కౌ షెడ్స్ అనేది ప్రతి ఇంట్లోనూ లేకుండా చేసేసారు. వాళ్ళు కంట్రోల్ చేయాలనుకున్నారు. మనము ఎక్కడైతే తగ్గుతామో, మన శక్తి ఎక్కడైతే క్షీణిస్తుందో ఆ పాయింట్స్ ని వాళ్ళు కనిపెట్టారు బ్రిటిషర్స్. అక్కడ వాళ్ళ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసేసి మనల్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అదే జరుగుతా ఉందన్నమాట. ఆ అవేర్నెస్ ఇప్పుడు మనకి క్రియేట్ అయితా ఉంది. సో కరెక్ట్. మన పదార్థాలు ఏమి అనేది మనం తెలుసుకోవాలి. మనకి 300 కిలోమీటర్స్ రేడియస్ లో ఏవైతే పండుతాయో అది మనకి సూటబుల్. ఇప్పుడు మీరు ఆంధ్రానే తీసుకోండి. ఆంధ్ర, కోస్తాంధ్ర వేరే, రాయలసీమ వేరే, తెలంగాణ వేరే. అక్కడక్కడ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. సో అలా ఇండియా మొత్తానికి ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. జస్ట్ ఒక 300 కిలోమీటర్స్ రేడియస్ లో పండిన మన నేలకి ఎక్కడైతే కాళ్ళు తాకుతా ఉందో, ఆ కాళ్ళు ఏదైతే నేలను తాకిందో దానికి అనుసంధానమైనటువంటి ఫుడ్ మాత్రమే మన శరీరం తీసుకోగలుగుతుంది. సో ఈ పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, కోకా-కోలా కావచ్చు అని కాదండి. అందుకే మన డైజెషన్ సిస్టమ్ ఆ రకంగా తయారైపోయింది. అవును మేడం, కరెక్టే. అది సాత్వికాహారం అనే దీంట్లో కూడాను మనం ఎక్కువ మసాలాలు కూడాను ఎక్కువ తినకూడదు. ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్లు కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ ఎక్కువ తినకూడదు. ఇవి రజోతత్వాన్ని పెంచుతాయని కూడాను చెప్పారు. అంటే ఇది గార్లిక్ ఆనియన్ గురించి నేను సార్ చెప్పిన వివరణ ఒక బుక్ లో చదివాను మేడం నేను. అది గార్లిక్ పైన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాని చుట్టూ యాష్ ఆరా కనిపించిందంట. తర్వాత ఆనియన్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు గోల్డెన్ ఆర్ అనే కనిపించిందంట. అప్పుడు అది బెస్ట్ తినొచ్చు అనేది కనుక్కున్నారు అనేది అప్పుడు బుక్స్ లో వచ్చిందండి. అది నేను చదివినాను మేడం. కానీ మీరేం చెప్తారు అనేసి నేను అడిగినాను మేడం. ఇదైతే నాకు తెలిసిండేది. అందుకనేసి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పినారు ప్రతి విషయం గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాట్లాడండి సుష్మా గారు, మాట్లాడండి. నమస్కారం మేడం. చాలా నమస్తే బాగా మేడం. చెప్పారు మేడం గారు. నేను ఈ ప్రశ్న వేయొచ్చో వేయకూడదో నాకు తెలీదు. అయితే చెప్పండి చాలా మ్యామ్. ఇంప్రెస్ అవుతున్నాను మేడం నేను ఈ ఆహారం విషయంలో. అంటే నాన్ వెజ్ తినకుండా ఉండాలి ఇలా అని బాగా ఉంది. కానీ మాకేంటంటే మా ఇంట్లో ప్రతి ఒక్క దేవుడికి నాన్ వెజ్ పెట్టడము, కోళ్ళు కోయడము ఇవి మాకు సాంప్రదాయంగా వచ్చేసింది. దీన్ని ఎలా అవాయిడ్ చేయగలం మేము? మేడం దానికి ఏమైనా సంకల్పం సొల్యూషన్? పెట్టుకోండి మ్యామ్. సంకల్పం పెట్టండి, యూనివర్సల్ కి పెట్టండి. మా నుండి ఏ ఒక్క జీవి కూడాను బాధపడకూడదు. అంతే, యూనివర్సల్ వర్క్ అది. మనం ఏ రకంగా కోరుకుంటే యూనివర్స్ మనకి సహకరిస్తుంది అని ఒక చిన్న టెక్నిక్ తెలుసుకున్నారనుకోండి, అదే పెట్టండి. మీరు మీ యొక్క చేతులతో దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు, మీ మైండ్ తో మీరు అవాయిడ్ చేయలేకపోతున్నారు. కొన్ని అవాయిడబుల్ సిచ్యుయేషన్స్ అన్నవి ఏర్పడతాయి. ఆటోమేటిక్ గా అందరూ వద్దు అని అంటారు. ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందనేది మనకి ఎవరికీ తెలియదు. సో మా జస్ట్ ఒక చేతులతోటి మేమే యూనివర్సల్ చేయాల్సి థాట్ వస్తుంది మేడం. పెట్టేయండి అంతే. మీరు కూర్చోండి. మీరు హయ్యర్ ఎనర్జీ ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, పిరమిడ్స్ కానీ మీకు నియర్ బై ఎక్కడైనా ఉంటే గిన వెళ్ళి కూర్చోండి. నా ద్వారా కానీ, నా కుటుంబం ద్వారా కానీ ఈ భూమి మీద ఏ ఒక్క జీవికి కూడా ప్రాణహాని జరగకూడదు అని చెప్పి థాట్ రిలీజ్ చేయండి అంతే. రేపు మీరు వండుతానంటే కూడాను అవి ఏమి మీ ఇంట్లోకి రావు. మీ ఇంట్లో వాళ్ళే వద్దని చెప్పేస్తారు. యూనివర్స్ కి మంచి చేస్తాము అంటే యూనివర్స్ ఎప్పుడు మీతోనే ఉంటదండి. ఒక్క అడుగు ముందుకేయాలి, ఒక్క థాట్ రిలీజ్ చేయండి చాలు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మళ్ళీ మీరే ఫోన్ చేస్తారు, చేస్తాను. మేడం మేము మానేసాం మేడం అని. లలిత మేడమే ఉన్నారు రెడీగా, మీరు వెయిట్ చేస్తారు మేడం మీకోసము. మీ ద్వారా అందరికి ఓకే మేడం. షేర్ అవ్వాలి ఎక్స్పీరియన్స్. మీలాంటి ఎంతమంది ఉంటారు కదా మేడం. అవాయిడబుల్ చాలా సిచ్యుయేషన్స్ మంది అవన్నీ ఉన్నారు మేడం మనం గ్రూప్ లో, ఏం మన గ్రూప్ చేయలేం. లో ఇదొక్కటే మేడం సమస్య. ఇది బాగా పెద్ద సమస్య మాకు. ఏది కాదు సాంప్రదాయం మేడం, అయితే మెడిటేషన్ ఏది చేయండి, అది చిన్న చేయలేదు. సమస్య అయిపోద్ది. నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను చూడండి మేడం, శాకాహారం గురించి మాంసాహారం గురించి గ్రూప్ లో ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. 109 మాస్టర్ చెప్పారు అనమాట.
ఏమి అంటే నాన్ వెజ్ గురించి ఒక వీడియో ఉందన్నమాట. క్వశ్చన్ అడిగారు ఆ ఒక యాంకరు. దాని గురించి ఒక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది అనమాట. ఆ వీడియో చూడండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూసాను. అది ఒక యోగి గారు తను చెప్పారు కదా. కోడి అంటే చూసాను. ఏంటి, మేక అంటే ఏంటి, అవి ఏంటి, బలి ఇవ్వమన్నారు అంటే బలిని ఇస్తే ఇవ్వమన్నది మనలోని అది కోడి బలి లాంటి బలి కోరిక. ఇవ్వాలి. కానీ బలి ఇచ్చేసినాక మళ్ళీ ఇంటికి ఎందుకు తెచ్చుకోవడం? మీరు ఏం చెప్పారు? బలి ఇస్తామని చెప్పారు, అక్కడ ఇచ్చేసారు, అయిపోయింది. మళ్ళా దాన్ని విన్నాను. తెచ్చుకోవడం ఎందుకు, వండడం ఎందుకు? ఒక వీడియో చెప్పారు. ఇంకోటి, మన లోపల ఉన్న గుణాలను బలి ఇవ్వమన్నారే కానీ ఒక ఆకారాన్ని తెచ్చి కాదు అనేసి ఆయన చెప్పాడు అనమాట. వాళ్ళు అడిగిండేది ఒకటి, మీరు అర్థం చేసుకునేది, భగవంతుడు అడిగింది ఒకటి, ఇక్కడ అర్థం చేసుకునేది అనమాట. ఒకవేళ ఇచ్చారు అనుకుందాం, ఇచ్చేసి అక్కడే వదిలేసేయాలి కదా, భగవంతునికి ఇచ్చేయాలి కదా. ఆహా, కాదనమాట, మళ్ళీ మనం తెచ్చుకుంటారు అనేసి ఆయన చెప్పాడు అనమాట. అది కూడా ఉంది. అది పూర్తి విశ్లేషణ చేసుకుంటే అన్నింటికి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట మీకు. అది క్రూరముఖం కూడా చెప్పారు మేడం తను. అది కాబట్టి ఆ దాంట్లో చాలా మీనింగ్ ఉంది, చాలా అర్థం ఉంది. ఏంటి అనేది కానీ ఇట్లా అడాప్ట్ అయిపోయారు కదా, దీన్ని ఎలా మార్చాలి, ఒక్కదాంతో సాధ్యమవుతుందా? ధ్యానం చేస్తూ ఉండండి, తినాలని బుద్ధి పుట్టదు. అట్లా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్రూప్ లో. అలా చేస్తూ చేస్తూ ఉంటే చెయ్యాలి అనిపించదంట, తినాలి అనిపించదంట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మంది షేర్ చేశారు. ఇంకా కడుపు సహించదంట, కడుపుకు అది ఇష్టంగా తీసుకోవాలి అని అనిపించదంట. చేస్తూ ఉంటే వాళ్ళకే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి స్టార్టింగ్, ఇంకా ఒక 41 days క్యాలెండర్ మీద నోట్ చేసుకోండి. మీ ధ్యానం మేడం మొదలుపెట్టండి. నేను ఉండగలను, కానీ ఆ సాంప్రదాయాన్ని నేను ఎలా చేయగలను అంటే అదే ఆపడం అవేర్నెస్ అంటే మన వల్ల వచ్చేస్తుంది, అవుతుంది. చెప్తున్నారు కదా. విశ్వానికి థాట్ రిలీజ్ చేస్తే మీకు ఆన్సర్ అక్కడి నుంచే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళందరికీ కూడా ప్రకృతి చూసుకుంటుంది, విశ్వం చూసుకుంటుంది. కాబట్టి కొన్ని ఏమంటాము, మనకు తెలియకుండానే కొన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయి కదా. అవి వచ్చినప్పుడు షాక్ అవుతుంటాం అనమాట, అరే ఏంటిది అనేసి. అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది, జరగకుండా ఉండదు. అయితే ఆ థాట్ అనేది రిలీజ్ చేయాలి, అదే ఆలోచనలతోనే ఉండాలి. యద్భావం తద్భవతి కదా. ఎలాగో ఎట్లా మా ఇంట్లో ఇది ఉంది అనకుండా, మా ఇంట్లో ఉన్న దీన్ని పక్కకు పంపించేయండి అనేది ఒక థాట్ రిలీజ్ చేసి ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది అనమాట. మనం చేసే ఆలోచన, మీరు ఎలాంటి ఆలోచన చేస్తే అలాగే ఉంటుంది కదా, అదనమాట. అజిత గారు. నమస్తే మేడం. నమస్తే ఇప్పుడు మేము మీ ధ్యానం వాయిస్ చేస్తున్నాము, మేము ధ్యానం చేస్తున్నాము, మేము మటన్ నాన్ వెజ్ అంటే తినకుండా ఉంటున్నాము. ఓకే, మగవాళ్ళు ధ్యానంలో కూర్చోమంటే అంత తొందరగా వినట్లేదు కూడా. మా ఇంట్లో ఇప్పుడు సుష్మా కూడా మా ఫ్రెండే. మేము సంకల్పం అలా చేసినప్పుడు నాకు అడుగుదాం అనుకుంటున్న రోజు అడగలేకపోయాను. హలో చూస్తున్నాను మేడం, 1 minute ఛార్జింగ్ అయిపోయింది, కనెక్ట్ చేస్తున్నాను. 1 minute మ్యామ్. ఓకే ఓకే మ్యామ్, ఓకే. మీరు వండేటప్పుడు కూడా ఆ ఆలోచన మా ఆయన మానేయాలని వండండి, యద్భావం తద్భవతి కదా. నేను వండను మేడం, అసలు మా సారే వండుకుంటా, నేను అసలు వండను. ఆ ఇంట్లో థాట్ రిలీజ్ చేయండి, మా ఇంట్లో తినకూడదు ఎవరు అనేసి. ఇప్పుడు క్లాస్ వినుకుంటా మా వారికి టిఫిన్ చేసి పెడుతుంటే మేడం చెప్తుంటే అడుగుతున్నారనమాట నన్ను, ఏంటి ఇప్పుడు ధ్యానంలో ఉన్న వాళ్ళందరూ నాన్ వెజ్ తినరా అని అడుగుతుంటే, లేదు కొంతమంది తింటారు, ఇది తిన్న తర్వాత తినాలని థాట్ కూడా రావట్లేదు వాళ్ళకి, చాలా మంది మానేశారు అంటే, అమ్ముకునే వాళ్ళందరూ ఏమైపోతారని జోక్ చేస్తున్నారు. ఇంకేం వేరే వాళ్ళకి అమ్మడానికి వేరే ఏం మేడం, లేదు. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మేడం. చెప్పండి మేడం. నేను మామూలుగా వంట చేస్తాం కదా మేడం. మీరు ఏ వంట అయినా చేయండి, ఓకే. లాస్ట్ లో ఇంకా స్టాప్ చేస్తామనంగా గెరట తిప్పుతాం కదండి, అలా ఒక 3 సార్లు గెరట తిప్పుతూ, నేను చేసేటువంటి ఈ ఆహారము తిన్న ప్రతి ఒక్కరూ
శాకాహార జగత్తు కోసం, పిరమిడ్ జగత్తు కోసం, ధ్యాన జగత్తు కోసము సహకారాన్ని, సహాయాన్ని అందించాలి, విశ్వవ్యాప్త ధ్యాన ప్రచారం జరగాలి అని చెప్పి ప్రతిసారి ప్రతి ఫుడ్ లోను మీరు ఈ విధంగా చెప్పి వాళ్ళకి ఆ ఆహారాన్ని వడ్డించండి. మీ ఇంట్లో వాళ్ళే కాదు, ఇంకెవరైనా బయట నుంచి వచ్చి నాకు కూడాను మనం ఏదో ఒక ఆహారం వాళ్ళకి తినడానికి ఇస్తాం కదండి. అది తిన్నా సరే వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. ధ్యానంలోకి వస్తే చాలండి. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి అసలు కూర్చొని ఒక 1 అవర్ మెడిటేషన్ చేస్తే గిన లేచిన తర్వాత ఆహారం తినాలి అని కూడా అనిపించదు. అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళకి నాన్ వెజ్ తినాలని ఎందుకు అనిపిస్తుంది? మీరు మీ వాళ్ళు మీ మాట వినట్లేదు అనే కన్నా ముందు మీ మాటను మీరు వినండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది స్పష్టత అన్నది మీలో తెచ్చుకోండి. మీరు సంకల్పాన్ని యూనివర్స్కి వదిలేసేయండి. నేను ఈ ఏ ఒక్క జీవికి, నా కుటుంబం కూడాను, ఈ భూమి మీద ఉన్న ఏ జీవికి కూడాను హాని తలపెట్టకూడదు, ప్రాణహాని తలపెట్టకూడదు అని చెప్పేసి మీరే యూనివర్సల్ థాట్ రిలీజ్ చేయండి. దానికోసం మీరు ధ్యాన సాధన చేయండి. మీలో ఎంత శ్రద్ధ ఉంటుందో అంత తొందరగా నెరవేరుతుంది. మీ ఏమంటారు, మనస్ఫూర్తిగా చేయాలి. ఎంత ఇష్టాన్ని చూపిస్తారో యూనివర్స్ మీకు అంత ఈజీగా సహకరిస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లమే కాదండి. ఓకే ఓకే. అంటే చాలా చెప్తుంటే కూడా నేను తినను, మీరు కూడా మానేయండి అంటే ఓకేలే నువ్వు తినిపోయినా కానీ మమ్మల్ని మానేయమంటున్నావు అంటారు. సర్లే మనం వదిలేసాం వాళ్ళని. అందుకనే ఎవ్వరిని మీరు ఎప్పుడు నోటి ద్వారా ఏది చెప్పకండి. మీరు సంకల్పించండి, ధ్యానం చేయండి దానికోసం. అది మీరు ఆలోచన మంచిదైతే, యూనివర్స్ కి మంచి చేసేది అయితే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఒకరిని ఎప్పుడు మనం వారించాల్సిన అవసరం లేదు, వాదించాల్సిన అవసరము లేదు. మనం కరెక్ట్ ఉన్నామా లేదా అంతే. అవును, కొన్ని విషయాల్లో కొన్ని చెప్తే లేనప్పుడు మనం మౌనంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకే కొంచెం మారిపోతారు, మళ్ళీ అర్థమవుతుంది. సేమ్ ఇది కూడా అలా చెయ్యాలి. చేస్తారో మీ వైబ్స్, మీ ఆరా అన్నది స్ప్రెడ్ అవుతది. మీ ఆరాలో ఏమని ఉంది, మీ యొక్క జెన్యూన్ ఫీలింగ్సే ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ ఆరాకి దగ్గరగా వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ ఆరాకి కనెక్ట్ అయిపోయి ఆ క్లైమేట్ లోనే ఎదుగుతారు. అప్పుడు వాళ్ళకి మీరు చెప్పిన థాట్సే వర్క్ చేస్తాయి. ఒకరు మిమ్మల్ని షూట్ చేయడానికి వచ్చారు, మీకు దగ్గర పని చేయకపోవచ్చు, లేదా వాడి బుర్ర పని చేయకుండా పోవచ్చు. వాడు చేయాల్సిన పని మర్చిపోయి మీరు బాగున్నారా, అంతా బాగుంది కదా, స్నాక్స్, కాఫీ, టీలు తీసుకొని లక్షణంగా వస్తాను, మళ్ళీ మీరు మా ఇంటికి రండి, పార్టీ చేసుకుందాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అది మన యొక్క ఆరాకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ని పెంచుకోండి, మీ ఆరాని పెంచుకోండి. ఎప్పుడు పాజిటివ్, ఎప్పుడు జెన్యూన్ గా ఉండడానికి ట్రై చేయండి. ఎంత వీలైతే అంత. ఒక జీవి అన్నదే కాదు, మన ఆలోచన కూడా హానికరం అయి ఉండకూడదు. అలా ఉండాలి. మన ఆత్మ ఎదగాలి అంటే ఏం చేయాలి? దానికి సాధన చేయండి. పిరమిడ్స్ కి వెళ్ళండి, పిరమిడ్ మాస్టర్స్ ని కలవండి. ఇంకా మీకు ఫోన్ లోనే చాలా రకాల వీడియోస్ దొరుకుతున్నాయి కదా, వాటిని చూస్తూ ఉండండి. ఆ గ్రూప్ కాన్షియస్ కి కనెక్ట్ అయిపోతూ ఉండండి. అలా మిమ్మల్ని మీరు ఒకే ట్రాక్ లో నడుపుతూ, మిమ్మల్ని మీరే ఉత్తేజపరుచుకుంటూ, మిమ్మల్ని మీరే ఎదుగుదలకి ప్రయత్నం చేశారు అంటే ఆటోమేటిక్ గా నేచర్ మీకు హెల్ప్ చేస్తుంది. అవును మేడం, నా విషయంలో ఒకటి జరిగింది మేడం. ఒక పర్సన్ అంటే ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు నెగిటివ్ ఉన్నోళ్ళు అంటే మాకేమంటుండదు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అట్లా అనిపిస్తుంది. సరే అక్కడికి వెళ్ళి ఆలోచించి ఇక్కడికి నుంచి మంచి హ్యాపీగా వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూస్తే మళ్ళీ ఏమో అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత థింకింగ్ తోటి వెళ్ళాను. సేమ్ వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అలా నాతో మంచిగా మాట్లాడతారని. కానీ అలా ఎంత కూల్, ఫస్ట్ టైం చూసాను నేను ఇలా మాట్లాడారా వీళ్ళైనా. ఇంత ముందు 2-3 సార్లు చూస్తే ఇలా నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏంటి ఇంత బాధిస్తున్నా అంటే నా థింకింగ్ నేను ఎలా అంటే ఓకే ఈ రోజు మంచిగా ఉంటారు వాళ్ళు అన్న ఆలోచన ఉంది నాకు మనసులో. అక్కడికి వెళ్ళాక సేమ్ అదే జరిగింది మేడం. అప్పటి నుంచి నేను అదే థింక్ చేస్తాను, ఏదైనా సరే నెగిటివ్ ఆలోచన వచ్చినా దాన్ని పాజిటివ్ తీసుకొని చూద్దాము, మనకేం తప్ప ఇబ్బంది లేదు కదా అన్నట్టు. అందుకే సార్ చెప్పింది నో జడ్జ్మెంట్.
ఒక మనిషిని కలుస్తున్నానంటే జడ్జ్మెంట్ చేసేస్తాం. అబ్బా వీడు వస్తాడు ఇప్పుడు మనల్ని తల తినేస్తాడు కదా, అదంటాడు కదా, ఇదంటాడు కదా అని చెప్పేసి మనము అదే మైండ్ సెట్ తోటి వాడి ముందర పోయి నిలబడతాం, అదే జరుగుతుంది. కానీ ఒక మనిషి అవును. వచ్చి నిలబడ్డాడంటే వీడిని ఈ రోజే నాకు ఈ జన్మ తీసుకున్న తర్వాత ఈ రోజే ఫస్ట్ టైం వీళ్ళని కలిశాను అనేలాంటి మనస్తత్వం వచ్చే వరకు మీరు ధ్యాన సాధన చేయండి అంటారు. మీ ఆత్మ ఎంత ఎదగాలంటే ఒక మనిషి వచ్చి నిలబడితే గిన వాడి పాస్ట్ గుర్తుకు రాకూడదు మనకి. ఇప్పుడే మొదటిసారి కలిసినప్పుడు ఎట్లుంటుంది, ఒక ఫ్రెష్ మైండ్ ని కలిస్తే ఎలా ఉంటుందో అలా స్ట్రేంజర్ లాగా వాళ్ళని చూడాలి. అటువంటి మనస్థితి మనకి ఎదుగుదల అన్నది రావాలి ఆత్మలో అని చెప్తా ఉన్నారు. నో జడ్జిమెంట్, నో ఎక్స్పెక్టేషన్స్, నో కంప్లైంట్స్. ఆ నేను విధంగా చాలా ఉండాలి. అంటే ఎవరికైనా ఏదైనా ఉన్నా వాళ్ళు అడిగితే ఓకే ఇది బాగుందా ఇలా చేశారంటే, నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉంటాను, వర్క్స్ అవి ఇలా బాగుందా అంటే అదేం తప్పున్నా నేను చెప్తామా బాగా చేశారు ఇంకా మంచి చెయ్యాలి అని చెప్పి, అంటే ఎలా పాజిటివ్ గానే చెప్తాను తప్ప ఇది నీకు రాదు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు రాదు కానీ అట్లా జడ్జ్ చేయను. ఎందుకంటే వాళ్ళకి రాదు, ఇంట్రెస్ట్ పోతుంది. అలా ఏంటంటే అది తప్పున్నా కానీ ఓకేమ్మా చేశారు బాగుంది ఇంకా ఇట్లా చేస్తే ఇంకా బాగుంటది అలా చెప్తాను. ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడటం కానీ మీరు అట్లాంటివి కానీ పాజిటివ్ వేలోనే ఉన్నారు, మీరు టీచింగ్ చేస్తా ఉన్నారు. చూడండి రేపు మీరు కూడా వెజిటేరియనిజం గురించి ఫుల్ గా టీచింగ్ చేసేస్తారు. హోప్ ఫర్ ద బెస్ట్ మ్యామ్, యూ కెన్ డూ ఇట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా జరిగాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా. అందరికీ కూడా ఒక మంచి ఐడియా వచ్చేసి ఉంటుంది దీని మీద ఎలా మారాలి అనేసి. అది మారాలి అనేది కాదు, అది చేస్తూ ఉంటే ఆ మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కగా మాకు శాకాహారం గురించి, అందులోనూ సాత్వికాహారం గురించి అద్భుతంగా వివరించారు. మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇందులో షేర్ చేయడం జరిగింది. రియల్గా జరిగినవి అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాస్టర్స్ అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఏ మాస్టర్స్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని చేద్దామండి. ధ్యాన పొజిషన్కి వచ్చేద్దాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చు. పైన కూర్చున్న వాళ్ళైతే వేళ్ళ వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకోండి. అద్దాలు ఉంటే తీసి పెట్టండి. స్థిర సుఖాసనము. శరీరాన్ని బిగించి కూడా కూర్చోవాల్సిన పని లేదండి, మనకి ఇబ్బంది పెట్టకూడదు. స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా జరుగు శ్వాసను గమనించడము. అదే పనిగా గట్టిగా తీసుకోవడం కానీ వదలడం చేయకూడదు. సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనించడము. శ్వాస మీద ధ్యాస.
మనసును శూన్యం చేసుకుందాం, ఆ శూన్యంలో మనం విరాజిల్లుదాం. మనస్సు యొక్క శూన్యంలో ఆత్మ ప్రకాశవంతమవుతుంది, సువిదితమవుతుంది, ప్రస్ఫుటమవుతుంది, శక్తివంతమవుతుంది, తేజోవంతమవుతుంది ఆత్మ. మనసును శూన్యం చేసుకోవాలి. నో థాట్స్. అది ఎలా సంభవం అంటే శ్వాసతో కూడి ఉంటే అది వెంటనే సంభవం. ఉందిగా మంది కదా శ్వాస.
హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
మనకు మనమే పరీక్ష. ఎంతసేపు నిగ్రహంగా ఉండగలమా? ఎవరో మన పరీక్షలు తీసుకోరు, మనమే మనం పరీక్షలు రాసుకుంటాము, తీసుకుంటాము. మనం శూన్యంగా ఉండగలమా లేదా, అది మన పరీక్ష. Be with your breath. జీవితమంతా ఒక పాఠమే, జీవితమంతా ఒక పరీక్షే. జాగ్రత్తగా పరీక్ష వ్రాయాలి. ప్రతి మాట పరీక్షే, ప్రతి ఆలోచన పరీక్షే. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి దాంట్లోని జాగ్రత్తను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్క స్వరం వాయించాలనే జాగ్రత్త.
అజాగ్రత్తగా ఒక స్వరం రాకపోవచ్చేదేమిటి? అజాగ్రత్తగా ఒక మాట మాట్లాడవచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక ఆలోచన రావచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక చూపు విసరడం ఏమిటి? చూపులో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, యోచనలో జాగ్రత్త, కదలికలో జాగ్రత్త. సంగీతంలో జాగ్రత్త. ప్రతి దాంట్లోనూ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త సుమి. Be aware and be careful in uttering any word, every word, in releasing any thought, in looking anywhere. Be careful how you look, what you look, why you look. ఎందుకు చూస్తున్నాము జాగ్రత్త? ఎలా చూడాలి జాగ్రత్త? ఎటువైపు చూడాలి జాగ్రత్త? ఎంతసేపు చూడాలి జాగ్రత్త? అంతా జాగ్రత్తలే. ఊరికే కళ్ళు పారేసుకుంటావేంటి ప్రపంచం మీద? ఊరికే నోరు పారేసుకుంటావేంటి లోకం మీద? ఊరికే పారేసుకుంటే అంత అనుభవిస్తాడు. అనుభవిస్తున్నాం మనం. ఊరికే కళ్ళు పారేసుకుంటాం, ఊరికే నోరు పారేసుకుంటాం. ఏం కళ్ళు ఏం నోరులో పారేసుకునేందుకు ఉన్నాయి ఏంటి అవి? జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, డబ్బును ఖర్చు పెట్టినట్టు. డబ్బుని జాగ్రత్తగా లేకుండా పారేస్తే ఏమవుతుంది? దరిద్రులం అవుతాం. మన కంటి చూపులను జాగ్రత్తగా పరుచుకోకపోతే, నోటిని జాగ్రత్త పరుచుకోకపోతే ఏమవుతుంది? ఏమవ్వాలో అది అవుతుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు. నోరు మూసుకుని కూర్చుందాం, కళ్ళు మూసుకుని అభ్యాసం చేద్దాం. నోరు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం. మధ్యలో ఉన్న ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఈ కళ్ళ మధ్య, నోటి మధ్య ఒక ముక్కు ఉంది. ఆ ముక్కులో ఒక శ్వాస ఉంది. ఆ శ్వాసను గమనిద్దాం. కళ్ళెందుకు, నోరెందుకు? ముక్కు ఉందిగా, ముక్కులో శ్వాస ఉందిగా, దాంతో కలిసి ఉందాంగా. అది వదిలిపెట్టేసి, ముక్కులోని గాలి వదిలిపెట్టేసి కళ్ళు పారేసుకోవడం, నోరు పారేసుకోవడం ఏ మానవులో? అవేం కళ్ళు, అవే నోరులో. ఎవరు కళ్ళు విప్పకూడదు, నోరు ఇప్పకూడదు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. కాయప టూపిరిలో గని ఉన్నది. ఆ గనిని కొల్లగొట్టడమే ధ్యానం.
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో రెండు అరచేతులను చూసుకుందాము. మాస్టర్స్ అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సమస్త గురుమండలానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి గట్టిగా క్లాప్స్. ఓకే మాస్టర్స్, తిరిగి రేపు మార్నింగ్ విశ్వ స్వస్థ ధ్యానము అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మన మహావతార్ ఫౌండేషన్లో. అంటే తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ 4 సెషన్స్ ఉంటాయి. ఈ 4 సెషన్స్కు కలిపి సారు అందరూ విశ్వమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ధ్యానం చేయిస్తారు. ఆ మెసేజ్ వస్తుంది ఆదివారం రోజు, ప్రతి ఆదివారం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అయితే అందులో ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్లోనూ సార్ మెడిటేషన్ గురించి చెప్పి ఆ తర్వాత మెడిటేషన్ చేయిస్తారు. మీరు జాయిన్ అవుతూనే ఆయన కన్నడలో మాట్లాడుతుంటే అమ్మో ఏదో కన్నడ సెషన్ అని లీవ్ అయిపోవడం కానీ, హిందీ సెషన్ అని లీవ్ అయిపోవడం కానీ చేయకండి. ప్రతి లాంగ్వేజ్లోనూ సార్ చెప్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. పొద్దున్నే ఉంటుందండి, మెసేజ్ వస్తుంది. ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ.